మీ పేరండి? బిజ్జ వెంకటేశ్వర రెడ్డి. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం, దర్శి టౌన్, 5వ వార్డు కౌన్సిలర్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందంటే ఎట్లా? అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు కంటే 99% చంద్రబాబు నాయుడు ఉన్న ఓట్లు తీసినాడు. అయితే చంద్రబాబు నాయుడు నమ్మి జనాలు ఓట్లు వేస్తారా? ఇక్కడ దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి చేస్తున్నారు. అత్యధిక లక్ష్మీ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు మెజార్టీ తోటి, భారీ మెజార్టీ తోటి. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెకు తెలియదు ఇక్కడ అంతా కాన్ఫిడెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయనే గెలుస్తారు? గ్యారెంటీ తిరుగుతున్నాం ఆయనతోటి, ప్రచారం మొదలు పెట్టిన కానీ తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి పోయినా, ఏ ఊరు పోయినా, విలేజ్లకు పోయినా మంచి అభివృద్ధి చేశారు ఆయన నియోజకవర్గంలో. గతంలో కూడా బాగానే చేసిండు. తార్ రోడ్లు వేశారు, కాలువలు అన్నీ చేశాడు బాగానే. మంచి పేరుంది. పేదవాళ్ళకు కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ఉంది. ఎవరైనా బాగాలేని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాడు. హాస్పిటల్కి అయ్యే ఖర్చులు ఇస్తున్నాడు. కాలేజ్ ఫీజులు కూడా ఆయన ఉచితంగా చాలా మందికి ఇస్తున్నాడు. మంచి చెప్పకండి, దర్శిలో ఆయన పేరే వినిపిస్తుంది, ఎక్కువ మంది చెప్తున్న మాట. ఆయన పేరే బాగుంటుంది. అంటే ఎలాంటి సేవలు చేశారు అప్పట్లో? అప్పట్లో మెడిసిన్ అన్నీ సప్లై చేయటం కానీ అన్నీ చేశాడు. దర్శిలో అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి మాత్రమే సాధ్యమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి అంటున్నారు. ఇవన్నీ మొత్తం మాటలు. ఆయన ఎక్కడ పెట్టినా వాటర్ కానీ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ అన్నీ బాగా చేస్తున్నాడు. మొన్న 120 కోట్లతో దర్శి టౌన్లో ఇంటింటి కుళాయి శంకుస్థాపన చేసినారు. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. అది వర్క్ ఆర్డర్స్ ఇక అంత ఫండ్స్ అంతా వచ్చింది అన్నీ. సో దర్శి అభివృద్ధి ఆయనతోనే, బూచేపల్లి గారితో సాధ్యమవుతుంది. ఆయనైతేనే చాలా వరకు సొంత డబ్బులతోటే కొంత చేస్తున్నారు. బాగాలేని వాళ్ళకి ఆదుకోవటం కానీ, కరోనా టైంలో మెడిసిన్ సప్లై చేశాడు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము మళ్ళీ జగన్ పార్టీ వస్తుందని సర్వేలు కూడా చెప్పినాయి. జగనే వస్తాడని అనుకుంటున్నాం.